నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూపర్ 6 పథకాలతో పాటు మరిన్ని పథకాలు అమలు చేస్తాం. గత ప్రభుత్వం అంతా దోపిడీకి పాల్పడిందన్న సీఎం చంద్రబాబు. కున్నూతలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. రైతు నష్టపోకుండా కొనుగోలు పారదర్శకంగా జరపాలని ఆదేశం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తాం. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ స్పష్టం. జగన్ ఆర్థిక దాడి వలన రాష్ట్రం ఎంతో కోల్పోయింది. గాడిలో పెట్టేందుకు ఎంతో శ్రమిస్తున్నామన్న మంత్రి పయ్యావుల కేశవ్. పైప్లైన్ మరమ్మతు పనులను పరిశీలించిన మేయర్, కమిషనర్. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఘనంగా ప్రారంభమైన వివిఐటి బాలోత్సవ్. సృజనాత్మకతకు అద్దం పట్టేలా చిన్నారుల ప్రదర్శనలు. విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహిస్తే ప్రతిభావంతులవుతారన్న పెమ్మసాని, మండలి బుద్ధప్రసాద్. గత ప్రభుత్వం తప్పులు, అప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సూపర్ 6 హామీలతో పాటు మరికొన్ని పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్ వివరణలో భాగంగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దోపిడీ చేసిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కంటే గత వైసీపీ పాలనలో ఎక్కువ నష్టం జరిగిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు 9,74,556 కోట్లుగా ఇప్పటి వరకు తేలిందని, ఇది కాదు అనే వారితో చర్చించేందుకు తాను అసెంబ్లీలో సిద్ధమంటూ జగన్కు పరోక్షంగా సవాల్ విసిరారు. 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు పెట్టిస్తా. భాష అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తూ వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిళ్లిపోయే పరిస్థితికి వచ్చింది. సూపర్ 6తో పాటు అదనంగా మరికొన్ని పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అసెంబ్లీలో చంద్రబాబు స్పష్టం చేశారు. నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. రాజధాని కోసం రైతులు తమ భూములను త్యాగం చేస్తే 3 రాజధానులంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత మాజీ సీఎం జగన్ కు దక్కుతుందని చంద్రబాబు ధ్వజమెత్తారు. పథకాలు, పెట్టుబడులు, పాలసీలు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం. అంతేకాకుండా అనేక విధాలుగా మళ్లీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం. ఆ సమయంలో 2019 ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి, ఒక విధంగా చెప్పాలంటే మనం అన్ని చేశామని మనం అనుకున్నాం. ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు, ఒక ఛాన్స్ అంటున్నాడని చెప్పి అనుకున్నారు. ఓటేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తాను. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర. వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తా ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. మహిళలపై సోషల్ మీడియాలో ఎవరు అసభ్యకరంగా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు. సొంత తల్లి, చెల్లిపైనే తన సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిన జగన్ అసలు మనిషేనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి కొనుగోలు పారదర్శకంగా జరగాలని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రతిలోని తేమ పరీక్షల్లో తేడాలు రావడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. సీసీఐ కొనుగోలు చేయాల్సిన ప్రతి దళారుల పాలు కాకూడదని అన్నారు. రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కన్నూతల గ్రామంలో గల సీసీఐ ఆధ్వర్యంలో గాయత్రి జిన్నింగ్ మిల్లో ప్రతి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బోళ్ల రామాంజనేయులతో కలిసి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో ముందుగా రైతులతో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు సమయంలో మాయిశ్చరైజ్ టెస్టుల్లో సమస్యలు ఉన్నాయని రైతులు తెలిపారు. కాగా అధికారులతో దగ్గరుండి మాయిశ్చరైజ్ పరీక్షలను పెమ్మసాని చేయించారు. పరీక్షలో తేమ శాతంలో మార్పు ఉండడాన్ని గమనించిన ఆయన అధికారులతో మాట్లాడుతూ వాతావరణం అనుకూలంగా లేని సమయంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లలో వేగం పెంచాలని సూచించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కంప్లైంట్ బాక్స్, టోల్ ఫ్రీ నెంబర్లను వెంటనే ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ భార్గవ తేజాని ఆదేశించారు. అలాగే విత్తనాలు, ఫెర్టిలైజర్స్ కల్తీ చేస్తున్న వారిని కూడా ఆయన హెచ్చరించారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని, వెంటనే పద్ధతి మార్చుకోవాలని చెప్పారు. త్వరలో తాను నకిలీ ఫెర్టిలైజర్స్, ఎరువులపైన దృష్టి సారించబోతున్నానని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు. వందల మంది ఉన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు ఉన్నారు, నేనున్నాను, జాయింట్ కలెక్టర్ గారు, మిగిలిన అధికారులు అందరూ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదు, ఇప్పుడు మనం ఈ సీసీఐ సెంటర్స్ అన్నింటిలో ప్రతి కొనుగోలు మొదలు పెట్టామా లేదా? నిన్నటి నుంచి మొదలైంది. ఓకే, ఇక్కడ అంటే డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు దయచేసి ఇమీడియట్గా అన్నీ స్టార్ట్ చేయండి అన్ని దగ్గర. తర్వాత ఈ మాయిశ్చర్ కంటెంట్ అది కూడా 1-2% చూసి చూడనట్టుగా ఉండాలి, ఎందుకంటే ఈసారి వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో డీఎస్సీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపై చేశారన్న మంత్రి, ఎలాంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా డీఎస్సీని పగడ్బందీగా నిర్వహించాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో టీచర్లపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేస్తామని తెలిపారు. అదేవిధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు. కొన్ని విషయాలు లీగల్ గా వెళ్ళాము. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. దేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని ఆర్థిక అరాచకాలు ఏపీలో గత 5 ఏళ్లలో జరిగాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బడ్జెట్ వివరణలో భాగంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ చేసిన ఆర్థిక ఉగ్రదాడి వల్ల తిరిగి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను వెంటనే ప్రవేశపెట్టలేని స్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దిగజార్చిందని ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్ల అనేక ప్రాజెక్టు పనులు నిలిపివేయబడ్డాయన్న మంత్రి చట్టసభల అనుమతి లేకుండా 634 కోట్లు ఖర్చు పెట్టారని, అవి దేనికోసమో చెప్పాలన్నారు. గంజాయి రాష్ట్రంగా మారిపోయింది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఈ రాష్ట్రంలో దొరికినటువంటి పరిస్థితులుంటే గంజాయి మీద ఉక్కు పాదంతో
ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు కూడా మాట్లాడుతూ ఇప్పటికీ ఇంకా కొద్ది ప్రాంతం గోదావరి జిల్లాల్లో ప్రాబ్లం ఉందన్నారు. కొండయ్య గారు మాట్లాడుతూ మొన్న కార్యాలయంలో కూడా ఆయన సూచనలు చేశారు అధ్యక్ష. ఎక్కడా కూడా ఇసుకకు ఇబ్బంది పడకూడదు. ఇసుక వల్ల కాంట్రాక్టు రంగం అంతా కూడా ఆగిపోయింది, నిర్మాణ రంగం ఆగిపోతుంది, తద్వారా కార్మికులు ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు అనేటువంటిది ఇసుక మీద ఉన్నటువంటి సీనరేజ్ని ఎత్తేశారు అధ్యక్ష. ప్రతి ఢిల్లీ పర్యటన కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చే రకంగానే సాగుతుంది తప్ప వ్యక్తిగతంగా కేసుల కోసమో మరే కోసమో తిరిగినటువంటి గత ప్రభుత్వానికి రాష్ట్రం కోసం కళ్ళెదుట కనపడుతున్నటువంటి ప్రాజెక్టులతో వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు స్పష్టంగా తేడా కనపడుతోంది అధ్యక్ష. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ పేదల నుంచి ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకునే కార్యక్రమాన్ని శారదా కాలనీలో నిర్వహించారు. పార్టీ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించి ఇల్లు నిర్మించే బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలని రామకృష్ణ పేర్కొన్నారు. పేదవాడి ఇంటి స్థలం అనేది, ఇల్లు అనేది ఒక కలగా మిగిలిపోయింది తప్ప 26 జిల్లాల్లో ఎక్కడ కూడా వాళ్ళకి ఇల్లు రాలేదు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాం, మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చినట్లుగా పట్టణాల్లో 2 సెంట్లు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలి. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఇవాళ వారికి శాశ్వతంగా గృహ నిర్మాణ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. జీఎంసీ పరిధిలో సంజీవయ్య నగర్ రైల్వే గేట్ దగ్గర మేజర్ పంపింగ్ లైన్ పై ఏర్పడిన లీకులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నెహ్రూ నగర్ రిజర్వాయర్ నుండి హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్కు త్రాగునీటి సరఫరా జరిగే 800 mm డయా పీఎస్పీ పైప్ లైన్పై సంజీవయ్య నగర్ రైల్వే గేట్ వద్ద ఏర్పడిన లీకు వలన గుంటూరు నగరంలో అధిక ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. లీకు మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి త్రాగునీటి సరఫరా త్వరితగతిన పునరుద్దరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ లీకు మరమ్మతు పనులను 36 గంటల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు జరగాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. పనులు వేగవంతానికి అదనంగా ఇంజనీరింగ్ అధికారులకు విధులు కేటాయించామన్నారు. లీకు పనులను ఇంజనీరింగ్ అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేయాలని, రాత్రి సమయంలో పనులు జరగడానికి వీలుగా లైట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కి స్పష్టం చేశారు. నగరంలో తక్కెలపాడు పంపింగ్ లైన్ నుండి త్రాగునీటి సరఫరా జరిగే హెచ్ఎల్ఆర్, గుజ్జనగుండ్ల, స్తంభాల గరువు, వికాస్ నగర్, ఏటీ అగ్రహారం, కోర్టు కాంపౌండ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఏఎంసీ, కేవీపీ కాలనీ రిజర్వాయర్ల పరిధిలోనే త్రాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని, సంఘం జాగర్లమూడి నుండి పంపింగ్ జరిగే మిగిలిన ప్రాంతాల్లో యథావిధిగా సరఫరా జరుగుతుందని తెలిపారు. ప్రపంచ తెలుగు బాలల పండుగ వివిఐటి బాలోత్సవ్ 2024 వేడుకలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభించారు. 13,000కు పైగా పోటీదారులతో ప్రారంభమైన బాలోత్సవం 20 అంశాలు, 61 విభాగాలలో 3 రోజుల పాటు 30 వేదికలపై వేడుకగా నిర్వహించనున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులతో ప్రపంచ తెలుగు బాలల పండుగ వివిఐటి బాలోత్సవ్ 2024 వేడుకలు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వైభవంగా కొనసాగాయి. ఈ వేడుకలకు తొలి రోజున 23 అంశాలలో 9 విభాగాలలో 30 వేదికలపై చిన్నారుల కనువిందైన ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలి రోజు పోటీల్లో 330 పాఠశాలల నుండి 4,000 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలను అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, మండలి బుద్ధప్రసాద్ గంట మోగించి పోటీలను మొదలుపెట్టారు. తొలి రోజు బాలోత్సవ్ వేడుకలకు అతిథిగా కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్భుత ప్రతిభా పాటవాలను విద్యార్థులు బాలోత్సవ్లో ప్రదర్శిస్తున్నారని, 60 కళలను ప్రోత్సహించే విధంగా బాలోత్సవం నిర్వహించడం మంచి పరిణామమని అన్నారు. జీవితం అంటే కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు మాత్రమే కాదని
కష్టపడి మనకి ఉన్న ప్రతిభతో ముందుకు వెళ్లడం ద్వారా చిత్రల సింగర్, అబ్దుల్ కలాం, నారా చంద్రబాబుల నాయకులుగా ఎదగగలరని అన్నారు. మనలో ఉన్న ప్రతిభ మనకి తెలుస్తుందని, వాటిపై దృష్టి సారించండని బాలలకు హితవు పలికారు. నిజమైన గెలుపు అంటే 10 మందితో కలిసి పనిచేయడమని, ఆ గెలుపు సమాజానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ చిన్నారుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీసే ప్రయత్నం వివిఐటి బాలోత్సవం అని కొనియాడారు. చిన్నతనంలోనే విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో ప్రతిభావంతులుగా రూపొందుతారని అన్నారు. వివిఐటి బాలోత్సవ్లో పాల్గొన్న విద్యార్థులు ఏ స్థాయికి ఎదిగినా బాలోత్సవ్ తోడ్పడుతుందన్న భావన కలుగుతుందని అన్నారు. బాలోత్సవ్లో పాల్గొన్న విద్యార్థులు తెలుగు జాతి కీర్తి మకుటాల్లో ఒకరవుతారని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ చిన్నారులు ఆనందంగా ఉంటే అందరం ఆనందంగా ఉంటామని, 3 రోజులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని మధురానుభూతులు పొందాలని అన్నారు. జీవితం అంటే కేవలం డాక్టర్స్, ఇంజనీర్సే కాదు, కష్టపడి మనకి ఉన్నటువంటి టాలెంట్ తోటి ముందుకు వెళ్తే మీరు కూడా ఒక చిత్రలాగా, సింగర్ లాగా అవ్వచ్చు, లేకపోతే ఒక అబ్దుల్ కలాం లాగా ప్రెసిడెంట్ అవ్వచ్చు, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారి లాగా ముఖ్యమంత్రి కూడా కావచ్చు. కాబట్టి మీలో ఉన్న మీకు తెలుస్తుంది మీరు ఎందులో గొప్పగా ఉంటారు అని. ఎవరు ఎన్ని చెప్పినా మీ మనస్సుకు తెలిస్తే దాంతో ముందుకు వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఇట్లాంటి వాటిల్లో పోటీ ప్రపంచంలో పాలు పంచుకోండి. గెలుస్తామా లేదా అనేది సెకండరీ. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పిన పాశ్చాత్యులు కొనియాడిన భాష, అనేక భాషలు తెలిసిన శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు లెస్స అని చెప్పి కొనియాడిన భాష ఇది. అరవ జాతిని పాఠకులుగా తీర్చిదిద్దిన తెలుగు వాణి అని ఆర్యపల్లి సుబ్బారావు గారు కీర్తించిన సంగతి మనందరూ తెలిసిన విషయం. ఇవాళ కర్ణాటక సంగీతం అంతా కూడా తెలుగు కృతులతోనే నిండి ఉందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ దాన్ని తమిళ్లో పాడినా, మలయాళీలో పాడినా, ఎవరు పాడినా కూడా తెలుగులోనే పాడతారు. అంటే ఆ తెలుగు భాషకు ఆ మాధుర్యం ఉంది, సంగీత ప్రధానమైన భాష. అలాంటి భాషలుగా మనం జన్మించడం అనేది జన్మల మన యొక్క అదృష్టంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎన్నో జన్మల తపఫలంతో మనం తెలుగు వాళ్ళుగా పుట్టామని చెప్పి అప్పయ్య దీక్షితులు చెప్పారు. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలి. మన చేత మన భాష గొప్పది, మన జాతి గొప్పది, దాన్ని మాత్రం మనం మరవకూడదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం షాపుల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించినట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. శాసన మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం మద్యం అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. నాసిరకం మద్యం వల్ల వైసీపీ ప్రభుత్వం పాలనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు గుంటూరులో నిర్వహించారు. అరండలపేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో 2వ రోజు కార్యక్రమాలను జిల్లా ఆడిట్ అధికారిని బి ధనలక్ష్మి ప్రారంభించారు. తొలుత పుస్తక ప్రదర్శన అనంతరం 6, 7వ తరగతి విద్యార్థులకు గ్రంథాలయాలు, వాటి ఉపయోగాలు, 8 నుంచి 10వ తరగతి వరకు మీకు నచ్చిన పుస్తకం, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు కృత్రిమ మేధ లాభ నష్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి చేత రోజుకు 1 గంట అయినా గ్రంథాలయంలో పుస్తకాలు చదివించాలని ధనలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుబ్బరత్నమ్మ, ఝాన్సీ లక్ష్మి, సీతారామయ్య, నాగిరెడ్డి, చిన్నపరెడ్డి, ఆనం సంజీవరెడ్డి, దుర్గారెడ్డి పాల్గొన్నారు. గుంటూరు అర్బన్ గౌడ్ సంఘీయుల ఆధ్వర్యంలో రేపు కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఘనంగా సత్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా గుంటూరు అర్బన్ గౌడ్ సంఘీయుల ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించనున్నారు. ఆదివారం నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల మామిడి తోటలో నిర్వహించనున్నట్లు సంఘ ప్రతినిధులు అనుమూలు ఏడుకొండల గౌడ్, సమ్మెట కోటేశ్వరరావు గౌడ్ తెలిపారు. కార్యక్రమానికి మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్లు నారాయణ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, సినీ నటులు సుమన్ తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ ను ఘనంగా సత్కరించనున్నట్లు చెప్పారు. గుంటూరులో ఉన్న ప్రతి ఒక్క గౌడ బంధువ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు
మన యొక్క బంధుత్వాలు స్నేహాలు బలపరుచుకోవడంతో పాటు మరి మన కోస్టల్ డైనమిక్ లీడరు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి ఘనంగా మన గుంటూరు అర్బన్ గౌడ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ సన్మాన కార్యక్రమంలో భాగస్వాములయ్యి వారికి మీరు శుభాకాంక్షలు తెలియజేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నాం. అట్లానే జిల్లా వ్యాప్తంగా కూడా రావచ్చు. ఇది ఒక గుంటూరులోనే కాదు, గుంటూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడ ఈ వనభోజనం కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని మీ అందరినీ కూడా పేరు పేరున ఈ అర్బన్ గౌడ సంఘం కమిటీ కోరుతా ఉంది. రేపు ఆదివారం రోజు 17/11/2024 జరగబోయే కార్తీక వన సమారాధనకి మన గౌడ సంఘీయులంతా కూడా నాగార్జున యూనివర్సిటీ ఎదురున్నటువంటి తోటలో కార్యక్రమం జరుగుతుంది. కావున మంత్రి గారికి కూడా సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుంటూరు అర్బన్ రెండు కలిపి అందరూ కూడా గౌడ సంఘీయులంతా కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే గౌడ సంఘీయుల ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకునే విధంగా అందరూ అక్కడ సలహాలు సూచనలు ఇస్తారు, పెద్దవారందరూ వస్తారు. కాబట్టి మనం అంతా ఒక తాటి మీద ఉండేలాగా ముందుకెళ్ళాలి, మంచి పరిణామాన్ని ఎన్నుకోవాలనే సందర్భంగా మేము ఈ కార్యక్రమానికి అందరూ కలిసి సహకరించారు. వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వీరందరూ తప్పకుండా కుటుంబ సమేతంగా వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తి. రాష్ట్రంలో వైద్య కళాశాల నిర్మాణంపై శాసనమండలిలో దుమారం లేగింది. కేవలం పులివెందుల్లో నిర్మించనున్న కళాశాలకు తప్ప మిగతా వాటికి అప్పటి సీఎం జగన్ నిధులు కేటాయించలేదని మంత్రి సత్యకుమార్ ఆరోపించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు కూటమి ఎమ్మెల్సీలకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. వైసీపీ చేసిన నిర్లక్ష్యం వల్లే వైద్య విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు కొత్త వైద్యశాలలు అందుబాటులోకి రాలేకపోయాయని మంత్రి పేర్కొన్నారు. మంత్రి సమాధానం సరిగ్గా లేదంటూ సభ నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు. రాష్ట్రంలోని యువతను ఈ కూటమి ప్రభుత్వం మత్తులో ముంచిందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రామారావు మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. ఉద్యోగాలు లేక యువకులు మత్తుకు బానిసైనారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం యువతను మోసం చేసిందని దుయ్యబట్టారు. అందుకే నౌకరీ దో నషా నహీ, శక్తి అభియాన్ మహిళలకు రాజకీయ ప్రాధాన్యత అనే అంశాలపై ప్రజల్లోకి వెళుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షులు కట్టా జవహర్బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని సిఐటియు ధ్వజమెత్తింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం జరిగింది. తొలుత సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. 82,000 కోట్లు విద్యుత్ రంగాన్ని అదానీ గ్రూప్ కి కట్టబెట్టేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. వెంటనే వారి ప్రయత్నాలు మానుకొని విద్యుత్ రంగంలో పనిచేసే ఉద్యోగుల, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సూరిబాబు, సిఐటియు నేతలు నేతాజీ, ముజఫర్ అహ్మద్, దాసు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపార్చన చేశారు. విశేష అభిషేకాలు, పూజల్లో పాల్గొన్నారు. సకల శుభాలు కలుగాలని బాలచాముండిక సమేత అమరలింగేశ్వర స్వామిని వేడుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ చైర్మన్ గా జీవీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీవీ రెడ్డిని ద ఏపీ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోనేరు మురళీకృష్ణ, కార్యదర్శి కెవి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. వీలైనంత వరకు క్వాలిటీ సర్వీసులు అందిస్తామని
జీవీ రెడ్డి తెలపగా మురళీకృష్ణ, శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వైభవంగా జరిగింది. కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కృష్ణానదికి హారతి ఇచ్చిన అర్చకులు బాలచాముండి కోసమే అమరలింగేశ్వర స్వామి తెప్పోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ ముఠా కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సిపిఐ నేత రామకృష్ణను ఏఐటీయూసీ కోరింది. ఈ మేరకు గుంటూరులో ఆయనకు వినతి పత్రం అందించారు. ముఠా కార్మికుల వేతనాలను ప్రభుత్వం వెంటనే పెంచాలని, సివిల్ సప్లైస్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అంజిబాబు డిమాండ్ చేశారు. గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ, స్కూల్ హెచ్ఎం కొల్లిపర ఆనందరావు హాజరయ్యారు. వారిచే రిబ్బన్ కట్ చేసి కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులకు డాన్స్ మరియు పాటల పోటీలను నిర్వహించారు. పుస్తక సమీక్ష మరియు డ్రగ్స్పై అవగాహన, చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు, పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరియు గ్రంథాలయంలో ఉన్న పుస్తక హుండీ గురించి విద్యార్థులకు వివరించారు. కార్యదర్శి మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 97 శాఖ గ్రంథాలయాల్లో ఈ వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయని, చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే మాదిరిగా ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు. కార్యదర్శిచే జాతీయ నాయకుల చిత్రపటాలను ఆవిష్కరింపచేశారు. గ్రంథాలయ అధికారి వేముల విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి చేపట్టిన వినూత్న సేవల గురించి తెలిపారు. మన గ్రంథాలయాలు వేసవి విజ్ఞాన శిబిరాలు, చదవడం మాకిష్టం, పఠనాశక్తి, సభ్యత్వ నమోదు పెంచుట, గ్రంథాలయాలు కంప్యూటరీకరణ, పుస్తకాల కొనుగోలు, దాతల సహకారంతో గ్రంథాలయాల అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద సల్మాన్ రాజు, సెయింట్ జోసెఫ్ హైస్కూల్ టీచర్స్ రేణుక, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. అమరావతి రోడ్ అన్నపూర్ణ నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రేపు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం జరగనుంది. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వెంకటేశ్వర స్వామి దేవస్థాన సొసైటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు కోరారు. రాష్ట్రం నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొని అనుగ్రహ భాషణం అందిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. బ్రాడీపేట 2/13లోని ఓంకార క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వైభవంగా జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అర్చకులు బుజ్జి పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కమిషనర్ పులి శ్రీనివాసులు వివిధ అభివృద్ది పనులు పూర్తి చేసి బిల్లుల చెల్లింపులు అరండల్పేట, ద్వారకానగర్, అన్నపూర్ణనగర్ తదితర ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్లు, డ్రైన్లను ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ది పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో ఎమ్యూనిటీ కార్యదర్శులు అక్కడే ఉండి పనులను పరిశీలించాలన్నారు. చేపట్టిన పనులు నిర్దేశిత గడువుకు ముందే డ్యామేజ్ జరిగితే సంబంధిత కాంట్రాక్టర్, పర్యవేక్షణ చేసిన ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అభివృద్ది పనులను నేరుగా పరిశీలించిన అనంతరమే బిల్లులు చెల్లింపు చేస్తామన్నారు. ఇంజనీరింగ్ అధికారులు నూతనంగా చేపట్టే రోడ్లను ఎండ్ టు ఎండ్కి చేపట్టాలన్నారు. అనంతరం అరండల్పేట 17వ లైన్లో నివాస అవసరాలకు వినియోగించాల్సిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ని వాణిజ్య అవసరాలైన హోటల్స్, టిఫిన్ బండ్లు వినియోగించడం గమనించి స్థానిక తహసీల్దార్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ఆయా టిఫిన్ బండ్లు డ్రైన్ల మీద, రోడ్ల మీద ఆక్రమణ చేసి ఏర్పాటు చేసుకున్నారని, ఆయా బండ్లను తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు.
బ్రాహ్మణ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సేవా సమితి ఉమ్మడి గుంటూరు శాఖ పక్షాన జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రమణ ఎస్ఎస్వికి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్ త్వరితగతిన పరిష్కరించాలని, వైద్యశాల అభివృద్ధికి డాక్టర్ రమణ ఎస్ఎస్వి కృషి ఫలించాలని కోరారు. 11 kV ఫీడర్ మెయింటెనెన్స్ కారణంగా నందివెలుగు రోడ్, గాంధీనగర్, ఆర్టీసీ కాలనీ, నవభారత్ కాలనీ, రాఘవ్ నగర్, ధనమ్మ హోటల్ సెంటర్ ఏరియాలో ఈరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈ పిహెచ్ ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. ఆక్యుపెంచర్ సైన్స్ ప్రాక్టీస్ అసోసియేషన్ ఆఫ్ భారత్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ ముంజంపల్లి శివకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆస్పా భారత్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మాకాల సత్యనారాయణ నియామక పత్రాన్ని అందజేశారు. డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా వివిధ రంగాల్లో సేవలందిస్తూ కోవిడ్ సమయంలో ఎంతో మందికి వైద్య సేవలు అందించి వారి ప్రాణాలను నిలబెట్టిన, ఎన్నో మెడికల్ క్యాంపులను నిర్వహించిన సామాజిక సేవా కార్యకర్త ముంజంపల్లి అని ఎన్నో మెడికల్ క్యాంపులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఆకుపంచర్పై విస్తృత ప్రచారం చేస్తున్నారన్నారు. కాలేజీల్లో, ఆశ్రమాల్లో, హాస్పిటల్లో, వివిధ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నందుకు గాను శివకుమార్ను జాతీయ వైస్ ప్రెసిడెంట్గా నియమించామని మాకాలు తెలిపారు. ముంజంపల్లి నియామకంపై పలువురు డాక్టర్లు, ఫార్మసిస్టులు, వివిధ బీసీ సంఘాల నాయకులు, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.